మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి తన సొంత ఖర్చులతో గర్భిణీ స్త్రీలకు మాతృదేవోభవ పేరిట పోషకాహారం కిట్లను పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో గర్భిణీ స్త్రీలకు కావలసిన మందులు, పౌష్టికాహారం ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వెల్దుర్తి మండల పరిధిలోని పలు గ్రామాలలో వెల్దుర్తి, రామయ్యపల్లి బండ, పోసానపల్లి, కుకుటూరు, మానేపల్లి గ్రామాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు బుధవారం మాతృదేవోభవ పేరిట పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మా గురించి, మా పిల్లల గురించి అందరికి మా ఇంట్లో పట్టించుకోకున్నా కానీ మా గురించి, మా పాపల గురించి, గర్భిణీ స్త్రీల గురించి పట్టించుకున్నందుకు ఇలాంటి కిట్ ఇవ్వడం వల్ల మాకెంతో గర్వకరంగా ఉంది. మా గురించి, అందరి గురించి ఆలోచిస్తున్నాడు. రాజన్నకి కృతజ్ఞతగా ఉంటానని కోరుకుంటున్నాను. గర్భం దాల్చడం అనేది ఆడవారికి ఒక వరం. ఎందుకంటే ఆ దశలో వాళ్ళకు ఒక మంచి ప్రేమ, మంచి ఆహారం, మంచి భద్రత కలిగిస్తే పుట్టబోయే బిడ్డ కూడా చాలా ఆరోగ్యవంతంగా మంచి ఆలోచనలతోని పెరుగుతాడని ఒక నమ్మకం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు చెప్పే కథలు చిన్నప్పుడు మనం అందరం నానమ్మలు ప్లస్ అదేవిధంగా రామాయణ మహాభారతాల గురించి, ఇతిహాసాల గురించి ఒక మంచి మాటలు చెవుల పడ్డాయి గర్భంలో అన్నప్పుడు పుట్టబోయే బిడ్డ మంచి పౌరాలిగా తీర్చిదిద్దబడతాడు, నడవడిక బాగుంటుందని ఒక నమ్మకం మనకు చిన్నప్పుడు చాలా మంది చెప్పేవాళ్ళు. మీ అందరికీ గుర్తు. నేను కూడా చిన్నప్పుడు అలాంటివి వినుకుంటూనే పెరిగిన. కాబట్టి ఈ దశలో తనకు వచ్చే ఆలోచనలు అంటే నా బిడ్డ మంచిగా తింటున్నది, నేను తింటే నా బిడ్డకు మంచిగా అవుతుంది అన్నప్పుడు తృప్తి లభిస్తుంది. తృప్తితోని ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. సో తర్వాత నా బిడ్డకు మంచి ఆహారం అందించిన కాబట్టి మంచిగా పుట్టిందని సంతోషం ఉంటుంది. వాళ్ళకి తల్లికి పిల్లల బాగోగులు, మంచిగా పుట్టడము, మంచిగా పెరగడము, మంచిగా వృద్ధిలోకి రావడం కంటే వాళ్ళు ఆశించేది ఏముండదు. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, రేపు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య సమస్యలు ఏం రావద్దు అనే ఒక ఆలోచనతోనే తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప వేరే నిర్ణయం కాదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని